అందరికీ నమస్కారం. నేను మీ పత్తిపాటి విజయ్, భారతీయ జనతా పార్టీ చింతలపాలెం మండల అధ్యక్షులు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక పిచ్చి కుక్క కరిస్తే ఒక వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడో ఆ విధంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీపై. ప్రజల్లో ఆదరణ లేక, ప్రజల్లో గెలవటం చేతగాక, ప్రజల మన్నన పొందలేక దేశమంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీని అన్ని రాష్ట్రాల నుంచి తరిమేస్తుంటే, అవినీతి పరులని, అక్రమార్కుల్ని అంతా కూడా ఏరిపరేస్తుంటే ఈ కాంగ్రెస్ పార్టీ సమర్థించుకునేటటువంటి విధానం ఏదైతుందో నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిగ్గుపడాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నటువంటి మహేష్ గౌడ్ మాట్లాడతాడు, తెలంగాణ రాష్ట్రంలో మరి ఓట్ల చోరీ చేసి మేము గెలిచినవంట భారతీయ జనతా పార్టీ ఎంపీలు. అదేవిధంగా అద్దంకి దయాకర్ అనేటోడు మాట్లాడతాడు అర్థం లేని మాటలు. నేను ఒకటే మహేష్ గౌడ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, మా భారతీయ జనతా పార్టీ ఎంపీలు విసిరినటువంటి సవాల్ ఏదైతుందో, తెలంగాణ రాష్ట్రంలో మరి మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా, మరి మీ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీని రద్దు చేయండి, మీ ప్రభుత్వాన్ని విరమించుకోండి, మళ్ళా ప్రజల్లోకి వెళ్దాం, ప్రజాదరణ మీ కాంగ్రెస్ పార్టీకి ఉందా, మా భారతీయ జనతా పార్టీకి ఉందా అన్నది తేల్చుకుందామని చెప్పేసి మా భారతీయ జనతా పార్టీ ఎంపీలు మీకు సవాల్ ఇవ్వటం జరిగింది. మరి ఆ సవాల్ని స్వీకరించేటటువంటి దమ్ము ధైర్యం మీ కాంగ్రెస్ పార్టీకి ఉందా? మరి అధికారంలో ఉన్నారు కదా, ఇప్పటికైనా సరే సవాల్ను స్వీకరించగలరా? కాంగ్రెస్ పార్టీ నాయకులారా దయచేసి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి నాయకులను కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. అందుకే దేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని ఒక చీడ పురుగులాగా చూసి దేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని తరిమేస్తున్నటువంటి పరిస్థితి అన్ని రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. ఇలాంటి పనులు చేయబట్టే, ఇలాంటి మాటలు మాట్లాడబట్టే, ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయబట్టే కాంగ్రెస్ పార్టీని అన్ని రాష్ట్రాల్లో కూడా తరిమేస్తున్నటువంటి సందర్భం. అద్దంకి దయాకర్ మాట్లాడతాడు, మరి వాడిది నోరా తాటి మట్ట ఏమనాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. వాడు ఎన్నడూ ప్రజల్లో పోటీ చేసినోడు కాదు, వాడికి అసలు కాంగ్రెస్ పార్టీయే టికెట్ ఇవ్వదు. మరి ఎందుకు అద్దంకి దయాకర్ అట్లా మాట్లాడతాడో అర్థం కానటువంటి పరిస్థితి. నరేంద్ర మోడీ గారంట రాజీనామా చేసి మళ్ళా పోటీ చేయాలంట. అర్థం లేనటువంటి ఆరోపణలు చేసి మీరు చెప్తే నరేంద్ర మోడీ గారు రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయాలనా? సిగ్గుండాల. నరేంద్ర మోడీ గారిని విమర్శించేటటువంటి స్థాయి, అర్హత అద్దంకి దయాకర్ నీకు ఉందారా అసలు? ఇలా దేశం మొత్తం కూడా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి సల్యూట్ చేస్తుంటే, మీ కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని ఎక్కడో 11వ స్థానాన్ని వెనక్కి నెట్టేస్తే ఇలా అభివృద్ధిలో 3వ స్థానానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అలాంటి వ్యక్తిని విమర్శించేటటువంటి స్థాయి అద్దంకి దయాకర్ నీకు ఉందా అని చెప్పేసి నేను అడుగుతున్నా. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి దేశ అభివృద్ధిగా భావించి ఇలా చిట్ట చివరి గ్రామానికి కూడా గతంలో ఉన్నటువంటి మీ బీఆర్ఎస్ పార్టీ నిధులు ఇవ్వకపోయినా, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా ప్రజలను మోసం చేసి ఇబ్బంది పెడుతున్నా కూడా, గ్రామాలలో మాత్రం ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా కూడా నిధులు ఇస్తున్నటువంటి వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. 24 గంటల సమయంలో కేవలం 4 గంటలు మాత్రమే తను నిద్రపోయి 20 గంటలు దేశం కోసం సేవ చేస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అలాంటి వ్యక్తిని విమర్శించేటటువంటి స్థాయి నీకు లేదని చెప్పేసి అద్దంకి దయాకర్ నేను చెప్తున్నా. అదేవిధంగా తన తల్లి చనిపోతే కూడా కనీసం అంత్యక్రియల్లో కూడా ఒక్క పూట పాల్గొని మిగిలిన సమయం దేశ సేవలో పాల్గొన్నటువంటి వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. సిగ్గుండాల. మీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడి, మన హైదరాబాద్ నడిబొడ్డుకు చొరబడి, ముంబైలో చొరబడి ఏ విధంగా దేశ ప్రజలను ఏ విధంగా చంపారో చూసినటువంటి సందర్భం మనం చూసినాం. ఇలా ఒక చిన్న జమ్మూ కాశ్మీర్లో ఒక చిన్న ఉగ్రదాడి జరిగితే దానికి
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా భయపడే విధంగా చాటి చెప్పి తిరిగి వారికి సమాధానం చెప్పినటువంటి కౌంటర్ ఇచ్చినటువంటి దమ్ము ధైర్యం అన్నటువంటి వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడేటటువంటి స్థాయి అర్హత అద్దంకి దయాకర్ నీకు లేదు. నోరు అదుపులో పెట్టుకోండి. అర్థం లేనటువంటి ఆరోపణలు ఎలక్షన్ కమిషన్ మీద, భారతీయ జనతా పార్టీ మీద మీరు వేస్తూ మీకు ఖచ్చితంగా దాన్ని కోర్టుకు వెళ్తాం. మీరు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. అనవసరంగా భారతీయ జనతా పార్టీపై, నరేంద్ర మోడీ గారిపై విమర్శలు చేస్తే మాత్రం తగిన మూల్యం తెలంగాణ ప్రజలు మీకు చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, దయచేసి బీఆర్ఎస్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గతంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా నిధులు ఇచ్చిందో చూశారు. ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చినా కూడా నిధులు రాకపోతే కేంద్రం ఏ విధంగా నిధులు ఇచ్చి ఆదుకుంటుందో చూస్తున్నారు. దయచేసి నాయకులారా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా మిమ్మల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా కాంగ్రెస్ పార్టీని మీరు ఎంతో కష్టపడి అధికారంలోకి తీసుకొచ్చుకున్నా కూడా మీరు ఒక లీడర్లుగా తయారు కావడానికి ఈ కాంగ్రెస్ పార్టీ స్వీకరించలేనటువంటి పరిస్థితి. అందుకనే ఇలా గ్రామాల్లో స్థానిక ఎన్నికలు కూడా నిర్వహించేటటువంటి పరిస్థితి లేదు. ఆది నాయకులు వాళ్ళే దోచుకోవాలా, వాళ్ళే దాచుకోవాలా, వాళ్ళే పాలన కొనసాగించాలా, అంతేగాని గ్రామాల్లో మీకు పవర్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఈరోజు స్థానికలు ఎన్నికలు నిర్వహించడానికి కూడా 2 సంవత్సరాలు మీరు కష్టపడి అధికారంలోకి తెచ్చుకున్న పార్టీని కూడా మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా చేయట్లేదంటే ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలని, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కూడా మీరు సర్పంచులుగా గెలిచినా, ఎంపీటీసీలు గెలిచినా మీ యొక్క గౌరవాన్ని చాటి చెప్పుకునే విధంగా నరేంద్ర మోడీ గారు ఏ విధంగా నిధులిస్తే మీరు అభివృద్ధి చేశారో అట్టి విషయాన్ని కూడా గుర్తుంచుకొని ప్రజలకు తెలియజేసి భారతీయ జనతా పార్టీని ఆదరించాలని, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఇంకా గొప్పగా మన తెలంగాణ రాష్ట్రంలో మనం అభివృద్ధి చేసుకోవచ్చని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, అద్దంకి దయాకర్, మహేష్ గౌడ్ మరియు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు చేసేటటువంటి విమర్శలు మీ యొక్క పద్ధతిని మార్చుకోవాలని, మీరు ఒక చిల్లర మాటలు మాట్లాడొద్దని, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీరు, ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి మీరు ఇలా భారతీయ జనతా పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం దానికి తగిన మూల్యం చెల్లుకోవాల్సి వస్తుందని, ఇంకొకసారి అద్దంకి దయాకర్ నరేంద్ర మోడీ గారి గురించి ఒక్క మాట మాట్లాడినా కూడా బిడ్డ నువ్వు గ్రామాల్లో తిరిగిపోయేగా నీ పరిస్థితి వేరే విధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.